వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం కేక్ తయారు చేసుకుంటున్నామండి. క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, దేనికైనా కేక్ కావాలి కాబట్టి మనకు కేకులు తయారు చేసుకున్నాము, రకరకాల కేకులు. ఈరోజు మేము చాక్లెట్ కేక్ చేస్తున్నామండి. చాలా బాగా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు మనం కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం 1 కప్పు మైదా తీసుకోవాలండి. ఏ కప్పుతో తీసుకుంటున్నాం అదే కప్పుతో 1 కప్పు షుగర్ పౌడర్ అండి. ఇది షుగర్ పౌడర్ కూడా సేమ్ 1 కప్పు తీసుకోవాలి. ఇది చాక్లెట్ పౌడర్ అండి. ఇది చాకో పౌడర్ అంటారు దీన్ని. ½ కప్పు. ఇప్పుడు 1 స్పూన్ అంతా బేకింగ్ పౌడరు, ½ స్పూను బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ ఇంతవరకు వేసి ఇవన్నీ కూడా జల్లించుకోవాలండి. ఎందుకంటే అన్నీ బాగా కలుస్తాయి. ఇలా అన్నీ ఒకే దగ్గర వేసుకొని జల్లి పట్టుకున్నామంటే అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఒక్కొక్కటి వేసుకుంటే ఇప్పుడు ఈ పొడి పిండిని మనం బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే చాకో పౌడర్ వేసాం కాబట్టి అది మొత్తం పిండికి పట్టాలి అంటే మనం పొడి పిండే కలుపుకోవాలి. ఫస్ట్ మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి, ఓపిగ్గా కలపండి. ఇప్పుడు మనం 1 ఎగ్గుని వేసుకోవాలండి. ఎగ్ పగలగొట్టి వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎంతసేపు మీరు కలపగలిగితే అంతసేపు కలుపుకోండి. ఎగ్ని మంచిగా ఫ్లఫీగా వస్తుంది. మంచిగా చూడండి, మంచిగా కలపాలి. దీన్ని కూడా అయిపోయిన ఊరికి అలా కట్టి పడేయకుండా బ్లెండర్ ఉండేవాళ్ళు బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే చేతితో కూడా చేసుకోవచ్చు. చూడండి, మంచిగా కలపాలి. ఒక 2-3 నిమిషాల వరకు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మనం ½ కప్పు వెజిటేబుల్ ఆయిల్ అండి. ఇది వెజిటేబుల్ ఆయిల్ ½ కప్పు పోసాం. ఒక ½ కప్పు మిల్క్, పాలు, ఇవి కూడా పోసేసి మంచిగా కలపాలి. ఈ ఎగ్లోనే పోయాలండి. ఇవి ఎగ్లో పోసి ఎగ్లోనే మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. కేక్ మంచిగా రావాలంటే 1 స్పూన్ అంతా వెనిలా ఎసెన్సీ అండి. ఇది 1 స్పూన్ ఎగ్ వేసాం కాబట్టి వెనిలా ఎసెన్సీ కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇది కూడా బాగా కలపాలి. ఏదైనా మంచిగా కలిపే దాంట్లోనే ఉంటుందండి కేక్ తయారు చేసుకోవడం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా, చాకో పౌడర్, షుగరు అన్నిటిని కూడా కలిపి పెట్టుకునే పొడి మొత్తం కూడా ఇందులో వేసేసి ఇప్పుడు ఈ ఎగ్గుని ఇది మంచిగా 1 సైడ్కే కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా 1 సైడ్కి బాగా కలపాలి. పిండి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలాగే కలుపుకోవాలి మనం. కొంచెం మీకు మరీ గట్టిగా ఉందంటే కొన్ని పాలు వేసుకోవచ్చు, లేదంటే సరిపోయింది మాకైతే. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలిపే దాంట్లోనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది మనకు. ఇది చూడండి, మంచిగా నిదానంగా ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు నేను చూపించా కదా, ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోండి నీట్గా. ఎలాంటి ఓవెన్ ఏం లేకుండా హోమ్ మేడ్స్ మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం కుక్కర్లో చేసేసుకున్నాం. ఇట్లాగా మనం మీ ఇంట్లో కేక్ తయారు చేసేది ఉంటే ఓకేను, లేదంటే మనం అల్యూమినియం దేంట్లో చేసుకున్నా కానీ మంచిగానే వస్తుందండి. ఇప్పుడు మనం చేసే దాంట్లో బటర్ పేపర్ వేసుకోవాలండి. బటర్ పేపర్ వేసుకొని మనం కలిపిన అంతా కూడా దాంట్లో పోసేసుకోవాలి. వేరు మొత్తం పోయేటట్టు కొట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. స్టాండ్ పెట్టేసుకొని ఆ స్టాండ్ మీద పెట్టేయడం. చాలామంది ఇసుక, సాల్ట్ ఏవేవో పోస్తారండి. ఏం అవసరం లేదు. ఖాళీ కుక్కర్లోని స్టాండ్ పెట్టేసి మనం పెట్టేస్తే 45 నుంచి 50 మినిట్స్ ఉడకాలండి. మధ్యలో మూత తీసి చూడడం అలాగే ఏమి చేయొద్దు. 45 నుంచి 50 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. ఎందుకంటే కొంచెం చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఈ విధంగా చుట్టూ ఒక్కసారి చాకుతో అలా అనేసి మనం ఒక ప్లేట్ వేసేసి ప్లేట్ బౌల్ ఇచ్చేసామంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత తీయండి. వేడి మీద మాత్రం తీయద్దు. నీట్గా వచ్చేసింది. చూడండి, చాక్లెట్ కేక్ మంచిగా రెడీ అయిపోయింది. అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అసలు సూపర్గా ఉందండి. అసలు చూడండి, ఇప్పుడు నేను కట్ చేసి మీకు ముక్క తీసి చూపిస్తాను.
అందరూ ఓవెన్ కావాలి కేకులు చేసుకోవాలంటే అంటారు. ఏం అవసరం లేదండి. మన ఇంట్లో మనం వాడుకునే గిన్నెలతోనే మన ఇంట్లో ఉన్న కుక్కర్తో చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, అసలు నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత మంచిగా వచ్చిందండి. సేమ్ మనం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో చాక్లెట్ కేకు అలాగే వచ్చింది. ఏం మార్పు లేదండి. మీరుగా చేసుకొని దీన్ని చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.